హాయ్ అండి, రాశి పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా క్లాత్ని 4 మడతల కింద ఫోల్డ్ చేసుకొని కింద ఎడ్జెస్ అనేవి సమానంగా లైన్ డ్రా చేసుకొని ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చేతి పొడవు ఎంత ఉందో తీసుకోండి. చేతి పొడవు ఎంత ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. 1 ఇంచ్ ఎందుకంటే పైన ఖర్చు కోసం కింద ఖర్చు కోసం రెండు కలిపి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నానండి. మార్కింగ్ చేసుకున్నాక ఈ విధంగా లైన్ అయితే ఒక డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక ఆర్మ్ డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకొని ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చేతి లూజ్ ఎంత ఉందో కొలిచేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి ఒక మార్క్, అదేవిధంగా 2 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ చేసుకొని ఆర్మ్ లూజ్ ఎంత ఉందో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఆర్మ్ లూజ్ 7.5 ఇంచులు వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా చిన్నగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత పఫ్ కోసం పైన ఎక్స్ట్రాగా 2.5 ఇంచులు పఫ్ కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ అనేది ఈ విధంగా తిప్పేసుకొని దాన్ని ఈ విధంగా హ్యాండ్లోకి కలిపేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత సైడ్ అనేవి కట్ చేసుకోండి. కొద్దిగా చంక దగ్గర చిన్న అతుకు అనేది పడుతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. అదేవిధంగా పఫ్ మనకి ఎక్కడి నుండి స్టార్ట్ చేసుకోవాలి అనే దానికోసం ఇంకొక చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసేసుకోండి. ఈ విధంగా 1/2 ఇంచ్ అండి. నేను ముందుగానే లైన్ డ్రా చేశాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకొని మళ్ళీ చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.